హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లిటిల్ సాయి కార్తికేయ. సో ఈరోజు మా కన్నయ్యకి 4th మంత్ ఫోటోషూట్ అయితే తీస్తున్నాం అనమాట. సో 4th మంత్ థీమ్ ఎలా చేస్తున్నాం ఏంటి అన్నది ఈ వీడియోలో ఉంటుందండి. సో స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా బయట అయితే రెడీ చేస్తున్నాం అనమాట. అలా కట్టెన్ అయితే కట్టేశారు అమ్మ అయితే, కింద అలా మ్యాట్ వేసి. సో యాక్చువల్లీ వైట్ కలర్ దుప్పటా వేద్దాం అనుకున్నాం. పింక్ ఎందుకు వేసామంటే, సో 4th మంత్ ఫోటోషూట్ కదా. సో 4th మంత్కి నాకు ఒక ఐడియా వచ్చిందండి. 4 డైరెక్షన్స్ ఉంటాయి కదా, నార్త్ ఈస్ట్ వెస్ట్ లాగా. సో కాయిన్స్తో డిజైన్ చేద్దామని అయితే ఐడియా వచ్చిందనమాట. సో వైట్ దుప్పటా అయితే అంతగా బాగోదు అనిపించింది. ఇంకా అందుకే కింద అయితే పింక్ కలర్ దుప్పటా అయితే వేసామన్నమాట. ఇంకా దుప్పటా అండ్ కర్టెన్ ఇవన్నీ అరేంజ్ చేసేసుకున్న తర్వాత, సో నేనైతే కాయిన్స్తో వేస్తా అని చెప్పాను కదా, కాయిన్స్తో డిజైన్ చేస్తా అని. కన్నయ్య వాళ్ళ నాన్న అయితే దుబాయ్లో ఉంటారనమాట. సో మా హస్బెండ్ దుబాయ్లో ఉంటారు. అలాగే కన్నయ్య వాళ్ళ మామయ్య, సో మా అన్నయ్య అయితే బెహ్రెన్లో ఉంటాడనమాట. సో వాళ్ళిద్దరూ తీసుకొచ్చిన కాయిన్స్ అనమాట. అలాగే ఇండియా కాయిన్స్, నేను దాచుకున్న కాయిన్స్ అండి ఇవి. సో నేను దుబాయ్ వెళ్ళినప్పుడు నేను అక్కడ నుంచి తీసుకొచ్చిన కాయిన్స్, అలాగే మా అన్నయ్య అక్కడ నుంచి వచ్చిన కాయిన్స్. సో మొత్తం ఆ కాయిన్స్ అయితే ఫస్ట్ నార్త్ వెస్ట్ ఈస్ట్ అలాగే సౌత్ కూడా డిజైన్ చేసేసాను. సో చూడడానికి చాలా ఈజీ అనిపించింది, కానీ కష్టమే అండి. సో ఇవి ఇండియన్ కాయిన్స్, అలాగే బెహ్రెన్ కాయిన్స్, దుబాయ్ కాయిన్స్ అనమాట. ఏంటి ఎలా అనుకుంటున్నారా? సో కన్నయ్య వాళ్ళ నాన్న దుబాయ్లో ఉంటారు. సో దుబాయ్ కాయిన్స్. అలాగే కన్నయ్య మాము అంటే మా అన్నయ్య, సో బెహ్రెన్లో ఉంటాడనమాట. సో అలాగా ఆ 2 కంట్రీస్ కాయిన్స్ కూడా కలెక్ట్ చేసుకొని, సో నార్త్ ఈస్ట్ వెస్ట్ అని అయితే రాస్తున్నా అనమాట. సో ఇది చూడడానికి సింపుల్ అనిపించింది, కానీ కాయిన్స్తో డిజైన్ చేయడం, అలా అరేంజ్ చేయడం కొంచెం కష్టమే అనిపించింది. చూడడానికి నాకు ఈజీగానే అనిపించింది. సో సడన్గా ఐడియా వచ్చిందనమాట. 4th మంత్ ఫోటోషూట్ కదా, నేను చాలా డేస్ ఆలోచిస్తున్నాను ఎలా అని. సడన్గా గుర్తొచ్చింది, ఇలా డైరెక్షన్స్ 4 కదా, సో 4 డైరెక్షన్స్ 4th మంత్ అలా గుర్తుండిపోతుందని అయితే వేసాను. సో నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ రాసేసిన తర్వాత, ఇంకా నెక్స్ట్ నా దగ్గర ఉన్న బాదం పప్పులతో ఇలా అయితే 2 లైన్స్ కింద అయితే కరువు షేప్లో అయితే పెట్టా అనమాట. నార్మల్గా లైన్గా కాకుండా ఒక కరువు షేప్లో అయితే, సో 4 సైడ్స్ 4 కరువుస్ కింద అయితే బాదం పప్పులతో అయితే పెట్టా అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి. సో ఇంకా కాయిన్స్తో వచ్చేసరికి 4th మంత్ కదా, సో కాయిన్స్తో 4 అని రాసి, సేమ్ ఇక్కడ బాదం పప్పులు పెట్టాను కదా, ఇంకా అటు సైడ్ కూడా బాదం పప్పులు పెడదామని అయితే, సో 4 కాయిన్స్తో పెట్టేసి, ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఎలా చేశానో సేమ్ ఆ 4 చుట్టూరు కూడా బాదం పప్పులతో డిజైన్ చేశాను. సో ఎవరికైనా యూజ్ అవుతుందండి వీడియో, 4th మంత్ బేబీ ఫోటోషూట్ తీయాలంటే. సో ఇంకా కన్నయ్య కోసం అయితే ఇలా డెకరేషన్ చేశాను అనమాట. సో ఇలా ఇది చేయడానికి నాకు ఒక 1 అవర్ అలా టైం పట్టిందండి. సో యాక్చువల్లీ 4th మంత్ ఎండింగ్లో ఇది చేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ 5th మంత్ ఫోటోషూట్ కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తానండి. సో కన్నయ్య వీడియోస్ ఎవరైనా చూస్తూ ఉంటే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా కన్నయ్యని సపోర్ట్ చేయండి, ఓకేనా. ఫైనల్గా అయితే ఇంకా నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అలాగే 4 అండ్ నెంబరు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. ఇంకా ఇదన్నమాట ఫైనల్ లుక్. చూసారు కదా, ఎలా ఉందో ఒక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా డెకరేషన్ ఈ థీమ్ అయితే 4th మంత్ థీమ్ అయితే కంప్లీట్ అయింది. సో ఇంకా నెక్స్ట్ కన్నయ్యని రెడీ చేస్తున్నాం అనమాట. సో ఈ డ్రెస్ వచ్చేసరికి మా ఫ్రెండ్ గాయత్రి తీసుకున్నదనమాట. సో తను తీసుకొచ్చింది. ఇంకా కొత్త డ్రెస్సే కదా అని అయితే ఈరోజు వేసామన్నమాట. సో చూసారా, హీరోలా ఉన్నాడు కదా మా కన్నయ్య. సో ఎలా ఉన్నాడో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో నవ్వుతూ ఆడుతూ చక్కగా ఉన్నాడు, బొట్టు పెట్టించుకొని. ఇంకా నేనైతే తీసుకొస్తున్నాను అనమాట. సో ఇటొకటి అటొకటి కూడా ఈ గ్రీన్ కలర్ లీవ్స్ మనీ ప్లాంట్ది అయితే పెట్టాను అనమాట. ఇంకా తీసుకొచ్చి అలా మిడిల్లో అయితే పొడికేసాను కన్నయ్యని. సో జస్ట్ మిస్ అవన్నీ లాగేద్దుడు అసలు. సో మా కన్నయ్య అస్సలకే దోలాడు అనమాట. ఎయ్యి దొరికితే అది లాగేద్దామా అని చూస్తున్నాడు. అప్పటికే అబ్జర్వ్ చేసేస్తున్నాడు, ఏంటి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయని. సో వెంటనే బార్లు పడిపోయాడు, చూసారు కదా. సో ఇది నేను చెప్పాను కదండి, 4th మంత్ ఎండింగ్లో తీస్తున్నాను అనమాట. ఇంకా 5th మంత్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఫైనల్ లుక్ అయితే చూసేయండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 4th మంత్ ఫోటోషూట్ అనమాట.
సో ఈ 4th మంత్ థీమ్ ఎవరికైనా యూజ్ అయ్యి ఉంటే యూజ్ చేసుకోండి, చాలా బాగుంది, బాగా అనిపించింది కూడా, కొత్తగా కూడా ఉంది కదా ఈ ఐడియా అయితే. సో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా కన్నయ్య వీడియోస్ని ఫాలో అవుతుండండి. కన్నయ్య కోసం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.